సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ, మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లి పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక యొక్క అధిష్టాన దేవత ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. ఎవరు నువ్వు? కోతి అడవుల్లో తిరుగుతుంది, వానర రూపం కలు. అడవుల్లో తిరిగేదానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దానంలోనే కనపడ్డావా? నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? నేను రావణాసురుడి పనుపున ఈ లంకాపట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకాపట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి. ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నువ్వు అనుమతిస్తే లోపలికి ఎడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడం చేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకాపట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకాపట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు. నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసుడు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు. ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు, కాంచన లంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు వెతికారు వెతికారు, ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరి భవనాలు అయిపోయి రావణాంతఃపురానికి వెళితే బోలెడన్ని కక్ష్యలు. బయట కక్షల్లో ఏనుగుల మీద, గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి, అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. అక్కడ దాకా వెళ్ళి చూశారు, పుష్పక విమానం కనపడింది. ఓ, ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. రెండు పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకుని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి.
అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు, చెప్పని సౌందర్యం. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం. ఆయన పడుకున్నది. అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచేస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు వేసుకు పడుకున్నారు. వాళ్ళు రావణాసురుడి చేత భోగింపబడి బడలి నిద్రపోతూ ఇంకా రావణుణ్ణి కౌగిలించుకొని పడుకున్నామనుకుని పక్కనున్నటువంటి స్త్రీని చుంబిస్తూ పడుకున్నారట. అలా పడుకుంటే అందరూ కూడా చేతులు కలిసిపోయి ఎవరి చెయ్యి ఏదో తెలియక ఒక పెద్ద మాల కట్టినట్టు పడుకున్నారట. ఇంతమంది నిద్రపోతున్నారు. ఒకటి వేణువం, ఒకటి మృదంగం, ఒకటి వీణ అలా కౌగిలించుకొని పడుకుంది. లోకములను పరిపాలిస్తున్న వాణ్ణి అని చెప్పినవాడు అలా పడుకోవడం ఎంత అసహ్యకరమైన విషయమో సుందరకాండలో పైకి సౌందర్యం, ఆంతరముగా రావణుడి శీల భ్రష్ట. పోనీ ఆ వచ్చి కింద నేల మీద నిద్రపోతున్న వాళ్ళు సామాన్యులు కారు. వాళ్ళందరూ ఉత్తమమైన జన్మలు కానివారు కాదు. రావణుడు బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. రావణుని మోహించి తమంత తాము వచ్చినవారు. ఇంతకుముందు వివాహమైన వారు కాదు. అన్యపురుషుల యందు వాడికి అనురక్తలైనటువంటి వారు కాదు. అటువంటి వాళ్ళు అంతమంది వచ్చి ఆయనతో క్రీడించి పడుకుని ఉన్నారు. పక్కవారి బట్ట యువతల వారు మీద వేసుకున్నారంట. అంటే వారి ఒంటి మీద బట్ట వారి ఒంటి మీద లేదని వేరే చెప్పాలా? అంటే ఎంత అసహ్యకరమైన స్థితి అక్కడ ఉంది. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతుంది. చూశారు. ఓ, వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆమె మండోదరి, సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది. ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. ఏమి తేజస్సు రాయి రావణాసురుడిది అని. అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు, వెతకాలి కదూ. అందుకని లంకాపట్టణం అంతా అన్వేషించేశారు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. నిస్పృహ కలిగి అనుకున్నారు, 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానే. ఓ, నాకు అర్థమైంది. ఒంటి మీద బట్టలేని పరకాంతల్ని చూశాను, అందుకే నాకు ధర్మదోషం వచ్చింది, సీతమ్మ దర్శనం అవ్వలేదనుకున్నారు. మళ్ళీ వెంటనే అన్నారు, తప్పిపోయింది ఆడది, ఆడవాళ్ళలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను? వాళ్ళని వెతికాను, వాళ్ళ ఒంటి మీద బట్టలేదు, నా మనస్సే వికారం పొందలేదు, నాకేమీ జ్ఞాపకం లేదు. సీతమ్మ కాదన్నాను, బయటకు వచ్చాను, నాకు దోషం లేదు, నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదు అన్నారు. కానీ సీతమ్మ కనపడలేదు. విపరీతమైన దుఃఖం పొందారు. ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ గింజుకోణంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో, రావణాసురుడు బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక, కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో, తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో, పక్కనున్నటువంటి రాక్షస స్త్రీలు తినేశారో, అయ్యో నా తల్లి శరీరంతో ఉండదు, లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో బంధీకృతురాల్ని చేసి ఉంటాడు.
సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను, సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు. అంగదుడు విడిచిపెడతాడు, జాంబవంతుడు విడిచిపెడతాడు, రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరజాతి అవతల కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరత, శత్రుఘ్నులు, ఇంతమంది 2 జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు. ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసి అనవసరమేముంది? వెళ్ళను, చెప్పను, ఇక్కడే కూర్చుంటాను. ప్రాణాలు పోయే వెనక్కి వెళ్ళను, అశుభవార్త చెప్పను. శోకం వచ్చిన వాడు లొంగిపోతారని చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయం కాదు 2 జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి పారేశారు. శోకం అన్నది మనసులోకి రావాలి, కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి. ఇన్ని మాటలని కూర్చున్నారు. జ్ఞాపకానికి వచ్చింది, నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు. ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ. ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా? యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి ఉద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది. నేను ఆమె దర్శనం చేయడం కాదు, నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు. అమ్మా, నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనం ఇస్తావు, నేను కోరుకుంటే దర్శనం ఇస్తావా అమ్మా? అమ్మా, అనుగ్రహించి కనపడమ్మా. హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా. సీతమ్మ, నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు. ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది. మామిడి చెట్లు ఊగే. ఈ మామిడి చెట్ల వెనక అశోకవనం ఉంది, ఇది నేను వెతకలేదు, ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకి అశోకవనంలోకి వెళ్ళారు. అన్ని చెట్ల మీద తిరుగుతూ చివరికి ఒక శిశుపా వృక్షం మీదకి ఎక్కారు. ఆ శిశుపా వృక్షం మించి చూశారు. చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం, క్రింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఒక్కసారి ఆ కొమ్మల్లోంచి కిందకి చూశారు. ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో, ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో, ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో, ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలమంతా తిరుగుతున్నాయో, అటువంటి సీతమ్మ మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షస స్త్రీల మధ్యలో మళ్ళీ నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది. ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో 2 చేతులెత్తి అంజలి ఘటించి నమస్కరిస్తూ పరమ సంతోషంతో శిశుపా వృక్షం మీద అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి హనుమ యొక్క ఆనందప్రదమైనటువంటి స్థితి దగ్గర ఇవాల్టి సుందరకాండ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను.